పండుమిరపకాయ పచ్చడి పోపు పెడుతున్నాను. ఇది ఇండియా నుంచి రుబ్బుకుని తీసుకొచ్చిన పచ్చడి. మిరపకాయలు, పండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి మంచిగా రుబ్బేసుకుని పెట్టుకుని మళ్ళీ మూడో రోజున తీసుకుని మళ్ళీ కాస్త వెల్లుల్లిపాయలు, మెంతి పొడి వేసి రుబ్బేసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు పోపు చేస్తున్నాను. పోపుకి ఆయిలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసుకుని పోపు పెట్టుకోవాలి. కావాలంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకుని మనకి పప్పులు ఇష్టమైతే అవి కూడా వేసుకుని పోపు పెట్టుకోవచ్చు. ఇది పోపు ఒకటే పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఆల్రెడీ పచ్చడి సెట్ చేసుకుని పట్టుకొచ్చిన పచ్చడి ఇది. గిన్నె పెట్టుకుని కాస్త ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త ఎక్కువ వెల్లుల్లి, జీలకర్ర, ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత పచ్చడి వేసి కలిపేసుకోవాలి. వేడిగా వేసినా పర్వాలేదు, పచ్చడి నల్లబడదు. బాగా కలుపుకుని 2 నిమిషాల తర్వాత దించేసుకోండి. ఆయిల్ ఎక్కువ అవ్వదు, సరిపోతుంది.